గడిచిన రామకథాసాగరంలో మందిర, మందర అనే పదాలు దొర్లాయి. ఆ పాత్ర పేరు మందిర. పొరపాటుకు క్షంతవ్యూహం. మరికొన్ని పాత్రలకు కథలో ప్రస్తావన తెచ్చుకునే ముందు రామకథామృతంలో హనుమంతుని విశ్వరూపం చూస్తాం. ఎంతో విశిష్ట స్థానాన్ని పొందినవాడు హనుమంతుడు ఒక్కడే. బాల, అయోధ్య, అరణ్యకాండాల్లో అన్ని సన్నివేశాలను రాముడు చుట్టూనే తిరుగుతాయి. ఈ 3 కాండలు హనుమంతుని ప్రసక్తే ఉండదు. ఇక కిష్కింధకాండలో ప్రవేశించే హనుమంతుడు సుందరాకాండ, హనుమత్కాండ ముగిసి పట్టాభిషిక్తుడు అయ్యే వరకు మనతోటే ఉంటాడు. హనుమంతుడి పరిచయం తొలి కలయికలోనే రాముడి నుంచి ప్రశంస అందుకోవడం జరుగుతుంది. రావణుడు అపహరించిన సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు కిష్కింధకాండకు చేరతారు. అంత దూరం నుంచి ఋషిముఖ పర్వతం మీద తలదాచుకున్న సుగ్రీవుడు వీరిని చూశాక ఆశ్చర్యం పొందుతాడు, భయం చెందుతాడు, పరుగులు అంకించుకుంటాడు. వెంట అనుచరులతోటి కొండలు గుట్టలు దూకి మరీ పరిగెడుతూ ఉంటాడు. రామాయణంలో హనుమంతుడి పాత్ర ఇక్కడ ప్రారంభమవుతుంది. ప్రభు, సుగ్రీవ, ఎక్కడికి పరుగు? ఆగండి. ఆ వస్తున్నవారు ఎవరో, ఎందుకు వస్తున్నారో నేను విషయం తెలుసుకుని వస్తాను అని రామలక్ష్మణుల ముందుకి పెడతాడు హనుమంతుడు. హనుమంతుడు పరిచయ వాక్యాలకు రాముడు పరమానంద భరితుడైపోతాడు. ఈ సమాజంలో ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అంటారు చూసారా? అంటే మన సంబంధాలు తొలి పరిచయాల్లో ఎలా బలపడతాయో ఇదే సత్యాన్ని శ్రీరాముడు హనుమంతుడు పరిచయం బలపరుస్తుంది. హనుమంతుడు వారితో, అయ్యా, దివ్య దీప్తుల్లా విరాజిల్లే మీ శరీర కృతి, 4 లోకాలను గడగడలాడించగలిగిన మీ ధనస్సు, బాణాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. తమరెవరు? ఏ పని మీద వచ్చారు? రాజవీర పురుష లక్షణాలతో అలరారే మీరు ముని బాలకుల్లా ఈ నార వస్త్రాలు ధరించడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. తమరెవరు? ఏ పని మీద వచ్చారు అని ఒక్క క్షణం ఆగి, క్షమించండి, నా గురించి చెప్పలేదు కదా, నన్ను హనుమంతుడు అంటారు. ఈ కిష్కింధాపురాధీశుడైన వాలి తమ్ముడైన సుగ్రీవుడి మీద కోపంతో తరిమి అవస్థల పాలు చేస్తున్నాడు వాలి. నేను సుగ్రీవుడి యొక్క సచివుడను అని చెబుతాడు. ఎంతో ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన మాటలకు రాముడు పరమానంద భరితుడై లక్ష్మణుడి వైపు చూసి, తమ్ముడు, ఈ కపిప్రవరుడు మాట్లాడిన మాట తీరు చూసావా? వేదాలు అధ్యయనం చేసి, శాస్త్రాలు అవలోకించి, వ్యాకరణాలు పాఠం చేసిన వారు తప్ప ఇలా మాట్లాడలేరు. పైగా మాట్లాడుతున్నప్పుడు కనుబొమ్మలు ఎగరవేయడం కానీ, త్రెప్పడం కానీ ఏ అవలక్షణాలు లేవు. చెప్పవలసింది ఎంతో క్లుప్తంగా ఎంత చెప్పాలో అంతే చెప్పాడు. అలాని సందిగ్ధం లేకుండా, సాగతీతలు లేకుండా, గొంతు చించుకోకుండా, చెవులు చిల్లులు పడేలా కాకుండా మాట్లాడాడు. ఇలాంటి మాట్లాడేవాడు ఒకడుంటే 3 లోకాలు మన పాదాల ముందుకు వచ్చి వాలతాయి. ఇంతటి ధీమంతునితో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి సుమా అని రాముడు ఒక రకంగా తమ్ముడు లక్ష్మణుడికి హెచ్చరిస్తాడు. రామాయణం మొత్తం మీద తనంతటి లక్ష్మణస్వామిని రాముడు హెచ్చరించిన సన్నివేశం ఇంతకు పూర్వం కానీ తర్వాత కానీ కనిపించదు. రామాయణం మొత్తం మీద రాముడు తనకు తానుగా ఒకరిని ప్రశంసించిన సందర్భం కూడా ఎక్కడా కనిపించదు, ఒక్క హనుమంతుడి విషయంలో తప్ప. ఇంతటి గొప్ప పాత్ర హనుమంతుడిది. ఇకపై ముందుకు వెళదాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రామ కథా సాగరంలో మునిగిపోదాం.